హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసాము. అది ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా కూడా అవుతుంది. అసలు మనకి ఎక్కువ బౌల్ కావడం కానీ టైం కానీ ఎక్కువ పట్టదు. చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది. చికెన్ బిర్యానీ కోసం మేము ఇదే ఒక క్యాప్సికము, 2 పచ్చిమిర్చి, 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాము. దానికి మేము ఒక 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాము. దానికి తర్వాత వాటిని రైస్ కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి మనం ప్రెషర్ కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగాలు, బిర్యానీ ఆకు అవైతే వేసుకోవాలి. ఆకు కొంచెం వేడెక్కాక ఇందాక చెప్పుకున్న మన మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం గోలాక మనము క్యాప్సికమ్ ఉన్న పచ్చిమిర్చి ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అవి గోలిన తర్వాత ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువ కట్ చేస్తున్నాము, ఎందుకంటే ఆనియన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఉల్లిగడ్డ మనం ఎక్కువగా తీసుకోవాలి. ఉల్లిగడ్డ కూడా ఇలా గోలిన తర్వాత మనం అల్లం వేసుకోవాలి. చికెన్ బిర్యానీ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువనే తీసుకున్నాం మేము. అల్లం కూడా నూనెలో వేగాలి. వేగినప్పుడే అల్లం స్మెల్ రాకుండా, పచ్చి వాసన రాకుండా మంచి టేస్ట్ ఉంటుంది. అల్లం నూనెలో మొత్తం పూర్తిగా వేగిన తర్వాత పుదీనాను అయితే వేసుకుంటున్నాము. మేము పుదీనా, కొత్తిమీర ఇవన్నీ అయితే ముందుగానే తరిగి పెట్టుకున్నాను అన్ని బిర్యానీకి ముందు. పుదీనా కూడా చూడండి ఆయిల్లో మంచిగా వేగింది. తర్వాత మనం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా నూనెలో వేగాలి, లేదంటే పసుపు కూడా కొంచెం పచ్చి స్మెల్ అనేది వస్తుంది. పసుపు టేస్ట్ అయితే వస్తుంది. కాబట్టి మనం పసుపు కూడా మంచిగా నూనెలో వేగాలి. వేగిన తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకుందాం. చికెన్ అయితే కర్రీ వండడం కోసం అనేది తీసుకొచ్చిండ్రు, కానీ మా పిల్లలు బిర్యానీ అనట్లా బిర్యానీ వేయాల్సి వచ్చింది. లేదంటే బిర్యానీ కోసం పీసెస్ అయితే పెద్దగా కట్ చేసుకొని తీసుకొచ్చేవారు, కానీ అవి చికెన్ కర్రీ కోసం అని చెప్పేసి చిన్నగా అయితే తీసుకొచ్చారు. చికెన్ అనేది ఆయిల్లో కొంచెం వేడెక్కాలి. వేడైన తర్వాత రుచికి సరిపడా కారపొడి, సరిపడా ఉప్పు, మసాలా అయితే వేసుకోవాలి. ధనియాల పౌడర్, ఇది మేము గరం మసాలా అనేది అసలు వాడము. దాని ప్లేసులనే ఇలాచీ, లవంగాలు అవైతే డైరెక్ట్గా వేస్తాము. గరం మసాలా అనేది ఇప్పుడు అసలు ఎవరికి పడట్లేదు కదా, సో మేమైతే మసాలా పౌడర్ వాడము. పెరుగు వేస్తున్నాము. బిర్యానీ కదా, పెరుగు కంపల్సరీ ఉండాలి. పెరుగు ఉంటేనే ఆ చిక్కదనము, ఆ టేస్ట్ అయితే, ఆ కలర్ అయితే వస్తుంది. కాబట్టి కంపల్సరీ మేమైతే పెరుగు, ఇప్పుడు బిర్యానీ వేసుకున్న పెరుగు అయితే వాడతాము. పెరుగు అన్ని మంచిగా ఆయిల్లో చికెన్కి పట్టిన తర్వాత చూడండి రైస్ అయితే వేస్తున్నాం. రైస్ వాటర్ అన్ని వంపేసి వాటర్ అందులో పడకుండా రైస్ అయితే వేసుకోవాలి. ఆ రైస్ మొత్తాన్ని ఒకసారి చికెన్ అవన్నీ అల్లం మసాలా దినుసులు అవన్నీ పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒక గ్లాస్కి 1 గ్లాసు వాటర్ వేయాలి. అంటే సో మేము 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాము. దానికోసం అని చెప్పేసి మేము 4 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాము. కొంచెం ఎక్కువ వేయాలి కాబట్టి చికెన్ కూడా అందులోనే వేడి కావాలని చెప్పేసి ఉడకాలి కదా, సో మేము 3 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాము. చూడండి ఇలా అయిన తర్వాత దానిపైన నెయ్యి అయితే వేస్తున్నాము. నెయ్యి వేసిన తర్వాత మనము ఇక ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టుకోవాలి. విజిల్ బాగా పనిచేస్తుందా లేదా, ఉందా లేదా చూసుకోవాలి. ఇది ఎంత ఈజీ అంటే 2 లేదా 3 విజిల్, అసలు 3 విజిల్ అవసరం లేదు. 2 విజిల్ ఇచ్చిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి బిర్యానీ ఎంత చక్కగా అయిందో, 2 విజిల్లకే అయిపోయింది బిర్యానీ. చూడండి చికెన్ కానీ రైస్ కానీ చాలా చక్కగా ఉడికింది. తర్వాత కొత్తిమీర అనేది వేస్తున్నాము. వేసి దీనిపైన మళ్ళీ కొంచెం బిర్యానీ వేసిస్తే కొత్తిమీర కూడా ఆ వేడికి మంచిగా ఉడుకుతుంది.
కొత్తిమీర అనేది మనం రైస్లో కాకుండా పోపులో కాకుండా ఇలా బయట వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి వేడి వేడిగా టేస్టీ ఎంతో కలర్ఫుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.